అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ బాగా డ్యామేజ్ అవుతుంది, హెయిర్ కోసం ఏదైనా రెమెడీస్ చెప్పండి మేడం, న్యాచురల్ షాంపూ ఏదైనా ఉంటే చెప్పండి మేడం, అండ్ ఏదైనా ఆయిల్ ప్రిపరేషన్ ఉంటే చెప్పండి. సో చాలా వరకు అమ్మాయిల్లో, యంగ్స్టర్స్లో, టీనేజర్స్లో చాలామంది, సో మన పాతకాలంలో ఎక్కడో జుట్టు రాలిపోతుందంటే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతున్నావు, ఏదైనా టైఫాయిడ్, మన ఇట్లాంటి మనకి ఏమైనా డెంగ్యూ ఫీవర్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు కానీ, సో బాడీలో ఏదైనా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఆ కండిషన్స్లో జుట్టు రాలడం చూసేవాళ్ళం పాతకాలంలో. ఒక్కొక్కరికి మంచిగా దృఢంగా ఉండేది జుట్టు. ఆ రిబ్బన్ జడలు వేస్తే ఎంత, కొంతమందికి ఆ పట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఆ కాలంలో అలా ఉండేది. ఎందుకంటే ఆహార నియమాలు అలా ఉండేవి. అండ్ వాళ్ళు మంచిగా జడను కూడా అల్లి ఉంచేవాళ్ళు ఎప్పుడు. సో ఆ టైంలో అలా ఉండేది. బట్ ఇప్పుడుకి వచ్చాక ప్రతి ఒక్కరి జుట్టు కంప్లీట్ డ్యామేజ్ అవుతుంది. అండ్ కోర్స్ వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు, హెయిర్ కట్ చేయించుకుంటారు, ఇవన్నీ ఓకే, అది డిపెండ్స్. కానీ హెయిర్ ఫాల్ అనేది అధికంగా అయిపోతుంది. హెయిర్ ఫాల్, డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో కాబట్టి సో ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుందని మన దగ్గరికి వస్తే వాళ్ళని ఫస్ట్ నేను అడిగే షాంపూ ఏమైనా వాడారా ఈ షాంపూస్ అంటే, నేను అడిగిన లిస్టులో నేను అడిగిన దానికంటే డబల్ త్రిబుల్ షాంపూలు అన్నీ వాడేసి ఉంటారు. ఆ అడ్వర్టైజ్మెంట్లు చూడడం, అది నకిలీ హెయిర్ అని తెలిసి కూడా అడ్వర్టైజ్ చేసే వాళ్ళది. బట్ మనం అయినా తెప్పించుకొని వాడుతూ ఉంటాం. సో కాబట్టి అట్రాక్ట్ అయ్యి రకరకాల షాంపూలు, ఆయిల్స్, సీరమ్స్ అని కొని హెయిర్ని పాడు చేసుకోకండి దయచేసి. వాళ్ళకందరికి సెట్ అయింది, మనకు సెట్ అవ్వాలని ఏం లేదు. అక్కడ వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళ జుట్టు బాగా రావడం తగ్గిందని మనం వాడేస్తూ ఉంటాం. ఇంకా మన ఫ్రెండ్స్ కానీ, మన కొలీగ్స్ కానీ ఆ షాంపూ వాడడం వల్ల నా జుట్టు బాగా పెరుగుతుంది అంటే ఇంకా మనం ఇమ్మీడియట్గా వాళ్ళు వాడే షాంపూని మనం తెచ్చుకొని వాడేస్తూ ఉంటాం అనమాట. సో ఎప్పుడు అయినా సరే మీకు ఏదైతే సెట్ అయిందో ఆ షాంపూని వాడండి. షాంపూలు త్వరగా మార్చడం అనేది మంచిది కాదు. ఆ కెమికల్ డ్యామేజ్ ఎక్కువైపోయినా సరే మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది. సో కాబట్టి షాంపూ కూడా మనం ఒకటే న్యాచురల్ షాంపూ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. జస్ట్ మనం ఏం లేదండి, ఫస్ట్ ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్టు మనం, ఎందుకంటే ఇన్సైడ్ బాడీ బాగుంటేనే జుట్టు గ్రోత్ బాగుంటుంది, ఫాలికల్ స్ట్రాంగ్గా ఉంటుంది, న్యూ హెయిర్ గ్రోత్ కూడా మనం చూడగలుగుతాం. సో ఇన్సైడ్ బాడీలో ఏం న్యూట్రిషన్ తక్కువ ఉంటే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది, B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ, జింక్ కానీ, ఇవన్నీ తక్కువైపోతే డెఫినెట్గా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో అవన్నీ ఎక్కడ సమపాలనలో దొరుకుతాయి ఫుడ్ విషయంలో మంచిగా. నేను చెప్తున్నాను, హెయిర్ ఫాల్ కానీ, స్కిన్ ప్రాబ్లం కానీ ఉండే వాళ్ళకి ఎవ్రీడే ఈ వెజిటబుల్ సూప్ తాగండి. దాంతోపాటు నేను చెప్పే సీడ్స్ తీసుకోండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏముంది, ఒక కుక్కర్లో కానీ, ఒక గిన్నెలో కానీ మునక్కాయ ముక్కలు 3, పావు క్యారెట్, పావు యాపిల్, సొరకాయ ముక్కలు 3, ఇంకా మీ దగ్గర ఏం వెజిటబుల్స్ ఉంటే అవి వేసి, కొద్దిగా పసుపు వేసి, లైట్గా సాల్ట్ వేసి, ఒక 2 గ్లాసుల వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి, లేదంటే గిన్నెలో పెట్టేసేయండి. ఒక 2-3 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ని దింపండి, లేదంటే గిన్నెలో ఉడకబెట్టుకున్నా పర్లేదు. బాగా స్మాష్ చేసేసి ఆ పిప్పంతా తీసేసి, కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్ మెలన్ సీడ్స్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని నువ్వులు, ఇవన్నిటిని దోరగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకొని, ఆ పౌడర్ని ఒక 2 స్పూన్లు చల్లుకొని మంచిగా ఆ సూప్ని డైలీ తాగండి. డెఫినెట్గా ఆ సూప్ని అంటే కాంబినేషన్ వెజిటబుల్స్ అన్నీ వచ్చేసాయి కదా, ఇందులో మునక్కాయ వచ్చేసింది, టమాటా వచ్చేసింది, సొరకాయ, బీరకాయ, ఇంకా మిగతా వెజిటబుల్స్ ఇంకేమన్నా ఉంటే పాలకూర కూడా వేసుకోవచ్చు. అంటే అన్నీ వేసుకుంటే ఒక కైండ్ ఆఫ్ ఇది అయిపోతుందేమో అనుకుంటారు, కానీ బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. ఎందుకంటే అంత న్యూట్రిషన్ ఒకే దాంట్లో దొరకడం అంటే, మనం స్టీమ్ చేసుకుంటున్నాం, ఆయిల్ లేదు, ఏమీ లేదు, స్టీమ్ చేసుకొని ఆ ఉడకబెట్టిన దాన్ని స్మాష్ చేసేసి దాంట్లో కొద్దిగా సీడ్స్ పౌడర్ అంతా కలుపుకొని తీసుకుంటాం. సో గమనించి చూడండి, హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్లోకి వస్తుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, మార్నింగ్ ఎనీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకాన, తెల్ల నువ్వులు అన్నీ 50 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని ఒక బాక్స్లో పెట్టుకోండి. కొంతమందికి పచ్చిగా తింటుంటే కడుపు నొప్పి వచ్చడం, గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది. సో అలాంటి ఇబ్బంది ఉండదంటే గోరువెచ్చగా వేడి చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకోండి. అది ఒక రోజు బ్రేక్ఫాస్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 2 స్పూన్లు తినండి. లేదంటే కొద్దిగా డేట్స్ తీసుకొని లడ్డూలా చేసుకుని డైలీ ఒక లడ్డు తీసుకోండి. డెఫినెట్గా చెప్తున్నాను అండి, యంగ్స్టర్స్లో ఎవరికైతే హెయిర్ ఫాల్ అవుతుందో, హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోయి న్యూ హెయిర్ గ్రోత్ రావట్లేదు, అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఫుడ్ విషయంలోకి వస్తే మనం ఇప్పుడు చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం, ఇవి చేసుకొని చాలు. ఫుడ్ అంటే రకరకాల ఫుడ్లు కాదు, ఇవే మెయిన్ ఫుడ్స్. ఈ సీడ్స్ చాలా ఇంపార్టెంట్, సూప్స్, వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి తీసుకోండి, కొన్ని రోజులు జంక్ ఫుడ్ ఆపేసేయండి దయచేసి. సో ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షాంపూ విషయానికి వస్తే, నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఒక బౌల్లో ఓవర్ నైట్ బీట్రూట్ ముక్కలు 4-5 ముక్కలు, సికాయి ఒక 50 గ్రాముల సికాయి, ఒక 2 స్పూన్లంత ఫ్లాక్స్ సీడ్స్, 2 స్పూన్లంత మెంతులు, ఇంకా మనం ఇవన్నిటిని ఓవర్ నైట్ నానబెట్టేసేయండి. నానబెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత దాన్ని ఉడకబెట్టండి బాగా. ఉడకబెట్టిన తర్వాత గంజిలాగా వస్తుంది చూడండి. మనం సికాయి ఉడకబెట్టి బాగా పిసికి స్నానం చేసేవాళ్ళు కదా, తల స్నానాలు చేసేవాళ్ళు, అలాగే.
సో ఆ సికాయితో పాటు మనం జస్ట్ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమి వేస్తున్నాం, మెంతులు వేస్తున్నాం, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె విత్తనాలు వేస్తున్నాము, కొద్దిగా బీట్రూట్ ముక్క కూడా వేసుకోండి, చాలా మంచిది, జుట్టు స్మూత్గా మంచిగా ఉంటుంది. సో ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి బాగా ఉడకబెట్టేసి ఆ గుజ్జంతా పిండేసి ఆ షాంపూని అప్లై చేయండి, చాలా మంచిదండి. ఇది ఒక బెస్ట్ న్యాచురల్ షాంపూ. జస్ట్ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఒకటి బీట్రూట్ ముక్కలు 4-5 ముక్కలు, ఒక 2 టీ స్పూన్స్ అంత ఫ్లాక్స్ సీడ్స్, 2 స్పూన్స్ అంత మనము మెంతులు, ఇవి దీంతో పాటు మనము సికాయి జస్ట్ ఒక 50 గ్రాములంత సికాయిని ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి ఆ నీళ్ళతో ఒక 150-200 గ్రామ్స్ అంత వాటర్ వేసుకోండి దీంట్లో. మార్నింగ్ లేచిన తర్వాత బాగా ఉడకబెట్టండి. ఆ ఉడకబెట్టిన తర్వాత ఆ గుజ్జంతా పిండేసి దాన్ని షాంపూలాగా అది స్టోర్ కూడా చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ మనకి 15-20 డేస్ వరకు ఉంటుంది. ఈజీ ప్రాసెసే కదండి. నైట్ నానబెట్టడం, మార్నింగ్ ఉడకబెట్టేసుకొని గుజ్జంతా తీసుకొని షాంపూలాగా అల్టిమేట్గా పనిచేస్తుంది. అండ్ ఆయిల్ విషయానికి వచ్చినా కూడా కొద్దిగా మనము కొబ్బరి నూనె వాడండి. కొబ్బరి నూనె మంచిది. ఆ కొబ్బరి నూనెలో కొద్దిగా మనం ఆనియన్ ఉంటుంది కదా, తురిమేసి ఆనియన్ కొద్దిగా వేయండి, కరివేపాకు కొద్దిగా వేయండి, లవంగాలు 3-4 లవంగాలు వేయండి, ఒక పావు స్పూన్ మెంతులు వేయండి. వీటన్నిటిని వేసి ఒక 150-200 ml ఆయిల్లో 3 మినిట్స్ వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఓవర్ నైట్ అలా ఉంచి నెక్స్ట్ డే రోజు అవి తీసేసి ఆ ఆయిల్ని వాడటం స్టార్ట్ చేయండి. బాగా డాండ్రఫ్ ఉంటే ఆయిల్ పెట్టడం మంచిది కాదు. సో స్నానానికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆయిల్ పెట్టేసుకొని స్నానం చేసినా మంచిదే. కానీ డాండ్రఫ్ ఉండేవాళ్ళు బాగా దువ్వండి. డాండ్రఫ్ మంచి పెచ్చులుగా బయటకు వస్తుంది. దాని తర్వాత బాగా దులిపేసి అప్పుడు ఈ ఆయిల్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి స్నానం చేయండి. అలా రెగ్యులర్గా మనం ఒక వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేశారనుకోండి, హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుంది, డాండ్రఫ్ పోతుంది ఆయిల్తో, అండ్ హెయిర్ కూడా చాలా గ్రోత్ ఉంటుంది. సో ఆయిల్ అప్లై చేసిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత, లేదంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు డాండ్రఫ్ లేకపోతే. అప్పుడు నేను ఇప్పుడు చెప్పిన న్యాచురల్ షాంపూని యూజ్ చేయడం వెరీ సింపుల్ అండి. చాలామంది యంగ్స్టర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు షాంపూస్, ఆయిల్స్, సీరమ్స్ అవన్నీ వదిలేసేయండి. హెయిర్ కోసం డెఫినెట్గా న్యాచురల్ ప్రాసెస్ అండ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ న్యాచురల్గా చేస్తూ ఫుడ్ కూడా 50% ఫుడ్, 50% న్యాచురల్గా యూజ్ చేసే షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ ఈ రెండు కంబైండ్ అయితే సక్సెస్ఫుల్గా హెయిర్ ఫాల్ కంట్రోల్కి వస్తుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. సమ్మర్ వచ్చేసిందండి. ఆల్రెడీ సమ్మర్లో ఉన్నాం మనం. ఇంత వేడి తాకిడికి జుట్టు బాగా రాలిపోతుంది. డెఫినెట్గా రాలుతుంది జుట్టు. ఎందుకంటే చెమటకి కదా, మనం ఇంత చెమటకి వెళ్ళి వస్తున్నాము, చెమట బాగా పట్టేయడము, మనం చెమట పట్టేసినా సరే జుట్టు ఊడిపోతుందని చెప్పి స్నానాలు చేయకుండా ఉన్నాం, తల స్నానాలు. చాలామంది వారానికి ఒకసారి స్నానం చేస్తారు, లేదంటే 2 సార్లు స్నానం చేస్తారు. సమ్మర్లో 3 టైమ్స్ చేయొచ్చు, తల స్నానం చేయాలి కూడా కంపల్సరీ. సో మనం తలస్నానం చేస్తున్నాం, ఎక్కువగా చేస్తుంటే తలస్నానం జుట్టు ఊడిపోతుంది మేడం, డాండ్రఫ్ పట్టేస్తుంది, జుట్టుకి ఏమైనా సొల్యూషన్ చెప్పండి మేడం అంటుంటారు. నేను బెస్ట్ అండి, మనం కొబ్బరి బొండం వాటర్ ఎంత తాగుతున్నామో రెగ్యులర్గా సమ్మర్లో, స్పెషల్లీ మనం కొబ్బరి బొండం ఎక్కడ దొరికితే అక్కడ ఆగిపోయి మరి కొబ్బరి బొండం 1 లీటర్ తెచ్చుకొని తాగుతూ ఉంటాం. అలాగే మనం హెయిర్ మెయింటెనెన్స్కి కూడా కొబ్బరి బొండం వాటర్ కొద్ది తీసుకొని దాంట్లో కొద్ది షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి, డెఫినెట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుందండి. ఇంటేక్ తీసుకోవడమే కాకుండా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా డాండ్రఫ్ పోవడానికి, హెల్దీగా స్కాల్ప్ ఉండడానికి, హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్గా ఉండడానికి కొబ్బరి బోండం వాటర్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రీసెంట్గా మన దగ్గరికి చాలా హెయిర్ ఫాల్ అవుతుంది మేడం, ఎన్ని రెమెడీస్ చేసినా ఫాలో అయినా మాకు తగ్గట్లేదు, జుట్టు ఇంకా విపరీతంగా ఊడిపోతుంది. ఆయిల్స్ కొంతమంది అప్లై చేయమంటారు, కొంతమంది అప్లై చేయొద్దంటారు, షాంపూస్ ఏం వాడాలో తెలియదు, ఇంకా ఊడుతున్న కొద్ది స్ట్రెస్, డిప్రెషన్ ఎక్కువైపోయి ఏది పడితే తినేస్తున్నాము, నిద్ర సరిగా రావట్లేదు. జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు జుట్టు ఊడింది అనుకోండి, ఆ రోజు మొత్తం డిసప్పాయింటెడ్గా ఉంటాం, ఏ పని సక్సెస్ఫుల్గా చేయలేం, ఆనందమే ఉండదు మన బాడీ, ఆ ముఖంలో చిరునవ్వే ఉండదు. వాళ్ళని చూసి చెప్పచ్చు జుట్టు రాలుతుందా అని, ఎందుకంటే జుట్టు అనేది చాలా ఇంపార్టెంట్. సో జుట్టు రావడం తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ ఫుడ్ తినాలి మస్ట్ అండ్ షుడ్గా. నేను చాలామంది చెప్తుంటాను, పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, ఈ 6 ఔషధాలు ఇంగ్రీడియంట్స్ ఔషధాలుగా పనిచేస్తాయి మనకి. మోర్ న్యూట్రిషన్, జింక్ కానీ, ఐరన్ కానీ, అమైనో యాసిడ్స్ కానీ, B12 కానీ, డి విటమిన్ కానీ ఏవి తగ్గిపోయినా ఫస్ట్ ఊడేదే జుట్టు. ఇవన్నీ సంపూర్ణంగా ఉంచుకోవాలి మన బాడీలో అంటే మనం కొన్ని ఫుడ్లలో తీసుకోవాలి జాగ్రత్తగా. అది లడ్డు రూపంలో కాకుండా దీన్ని జస్ట్ 6 రకాల ఇంగ్రీడియంట్స్ గుర్తుపెట్టుకొని, పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్, ఈ 6 రకాలని 50 గ్రాములు తీసుకొని దోరగా వేపేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోండి. డైలీ టిఫిన్ అయిన తర్వాత 2 స్పూన్లు తినండి. ఈవినింగ్ 4 to 5 మధ్యలో అవి ఇవి బయట ఫుడ్లు అవన్నీ తినే బదులు ఇదే డైలీ 2 స్పూన్లు తీసుకోండి. ఎవ్రీడే తీసుకోండి. అండ్ ఎవ్రీడే నేను చెప్తున్నాను, కంపల్సరీ మనం రివర్స్ కోంబింగ్ చేయండి. నేను చాలా వీడియోస్లో చెప్తుంటాను, నైట్ పడుకునే ముందు జుట్టు ముందుకేసి రివర్స్ కోంబింగ్, వెనక నుంచి దువ్వాలి, వెనక నుంచి దువ్వి బౌన్సీ లాగా జుట్టు అల్లుకోవడం కానీ బౌన్స్ లాగా పెట్టేసుకోవడం. మగవాళ్ళు అయితే మనం నార్మల్గా దువ్వుకోవచ్చు. రివర్స్ కోంబింగ్ చాలా ఇంపార్టెంట్. రివర్స్ కోంబింగ్ చేయడం వల్ల మనకి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. సో రివర్స్ కోంబింగ్ చేయడము. అండ్ క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఉసిరికాయ ముక్క, పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగడము. గుజ్జుతో తాగినా ప్రాబ్లం లేదు. కొంతమంది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం, యాసిడ్ రిఫ్లెక్సెస్ పైకి తంతుంటే
గుజ్జుతో తాగితే కొద్దిగా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అంటే గుజ్జు పిండేసి తాగినా, గుజ్జుతో తాగినా ప్రాబ్లమ్ ఏం లేదు. సో, అలా జ్యూస్ తాగడం, ఉసిరికాయ చాలా అద్భుతంగా పనిచేస్తది జుట్టు రాలడానికి, తగ్గించడానికి. చిన్న ముక్క రోజు పొద్దున ఒకసారి, సాయంత్రం రోజుకొక ఉసిరికాయ తినడం. జ్యూసెస్ రెగ్యులర్‌గా తాగడం, దానిమ్మకాయ జ్యూస్. ఎందుకంటే రక్తహీనత, ఐరన్ తగ్గిపోయినా, రక్తం తగ్గిపోయినా సరే ఫస్ట్ మనకి జుట్టు బాగా రాలిపోతది. జుట్టు బాగా డ్యామేజ్ అవుతది. అది కంట్రోల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఉసిరికాయ ముక్క జ్యూస్ తాగడం, దానిమ్మకాయ రెగ్యులర్‌గా తీసుకోవడం, రెడ్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమంటుంటాను నేను. పాలకూర, మునగాకులు రెగ్యులర్‌గా తీసుకోండి. సీడ్స్‌ని రెగ్యులర్‌గా తీసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, కొబ్బరి బోండం వాటర్‌లో కొద్దిగా షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. రివర్స్ కాంబింగ్ చేయండి. ప్రాణాయామ చేసుకోండి. ఫుడ్ అండి మెయిన్. మీరు చేసే ప్రొసీజర్ ఏంటి? హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి. హెయిర్ ఫాల్ 100% కంట్రోల్‌లోకి వస్తది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా డెఫినిట్‌గా చూడగలుగుతారు. మీరు ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. తినే ఫుడ్‌ని మార్చుకోండి అంతే. ఇవి చేసుకుంటూ మెయిన్ ఇంపార్టెంట్, మీరు చేసే ప్రాసెస్ హెయిర్ కోసం అయితే ఓవరాల్ బాడీ కూడా హెల్తీగా ఉంటది. అవునా కదా! ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ఒకటే కాదు. జుట్టు రాలడమే కాదు, ముఖం పాడైపోవడము, లివర్‌లో ఫ్యాట్ ఎక్కువైపోవడము, డయాబెటిస్, బీపీలు, పీసీఓడీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, బాడీ పెయిన్స్, నరాల బలహీనతలు, ఇవన్నీ కంప్లెయింట్స్ ఉన్నాయి కదా! ఈ కంప్లెయింట్స్ అన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల. ఆ న్యూట్రిషన్‌ని సంపూర్ణంగా మనం జుట్టు కోసం ఇస్తున్నాం కదా! ఓవరాల్‌గా బాడీ మొత్తం యూజ్ చేసుకొని ఈ సమస్యలు పోతాయి. జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది. కాబట్టి జుట్టు రాలుతుంది అని స్ట్రెస్ తీసుకోవద్దండి. హెల్తీ హెయిర్ అనేది ఊడడం తప్పేం కాదు. ఓవర్ దాన్ని ఊడుతుందంటే మనం కొద్దిగా షాంపూలు అధికంగా కెమికల్స్ ఉన్నవి వాడుతున్నామేమో. అది కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. నీళ్లు ప్రాపర్‌గా తాగాలి. ఎక్కువ ఆయుర్వేద షాంపూస్ కూడా చాలా దొరుకుతున్నాయండి. కెమికల్ బేస్ లేనివి షాంపూస్ అవి తెప్పించుకోండి. నేను చెప్తుంటాను చాలామందికి, ఒక బీట్రూట్, హాఫ్ బీట్రూట్, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, ఒక 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్, 2 స్పూన్స్ మెంతులు, అండ్ సికాయ ఉంటది కదా! సికాయ జస్ట్ ఒక 50 గ్రామ్స్ అంతా 250-300 ఎంఎల్ వాటర్‌లో ఓవర్ నైట్ నానబెట్టండి. ఓకే. ఏమేమి ఏస్తున్నాం? బీట్రూట్ ఏస్తున్నాం, ఫ్లాక్స్ సీడ్స్ ఏస్తున్నాం అంటే అవిసె విత్తనాలు, అండ్ మెంతులేస్తున్నాం. మెంతులు అందరికి తెలిసిందే. అండ్ సీకాయ. సో, వీటన్నిటిని నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేచి ఉడకబెట్టండి మంచిగా. ఉడికిపెట్టిన తర్వాత పిప్పంతా పిండేసేయండి. ఆ గుజ్జొస్తది కదా! ఒక బాటిల్‌లో ఏసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. స్నానం చేసే ముందు ఇంత తీసుకొనెళ్ళి, మన షాంపూ ఇదే షాంపూ. కెమికల్స్ లేవు. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న షాంపూ తీసుకెళ్ళి స్నానం చేయొచ్చు. నేనింకా ఇదే వాటర్‌లో ప్లెయిన్ వాటర్ బదులు కొబ్బరి బొండం వాటరేసి ఇవన్నీ వేసి ఉడకబెట్టండి అని చెప్తుంటాను. డెఫినిట్‌గా అండి. చాలామంది మనకి హెయిర్ గ్రోత్ అని లేదని, హెయిర్ ఫాల్ అవుతుందని, స్కిన్ చాలా ఆయిలీగా అయిపోయిందని, స్కాల్పు అండ్ కొద్దిగా తలస్నానం పొద్దున్న చేస్తే సాయంత్రం కల్లా ఆయిల్ ఎక్కువగా సెక్రేట్ అయిపోతుందని చాలామంది కంప్లెయింట్స్‌తో వస్తుంటారు. ఫస్ట్ నేను వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఫుడ్‌ని మారుస్తా. ఫుడ్‌ని ప్రాపర్‌గా మార్చుకోవడం, రివర్స్ కోంబింగ్ చేయడం, ప్రాణాయామ చేసుకోవడం, ఊడుతున్న జుట్టు ఖచ్చితంగా వస్తదన్న నమ్మకంతో ముందుకెళ్ళామనుకోండి, ఊడుతుందని చూసుకున్న దాంట్లోనే అర్థం ఊడిపోతది జుట్టు. ఆ స్ట్రెస్ వదిలేసేయండి. జుట్టు ఖచ్చితంగా వస్తది. జుట్టే కదా! పోతది, మళ్ళొస్తది. దాన్ని మనం ఏం చేయాలి? మంచి ఫుడ్ తీసుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. చాలా మంది తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారండి. అసలు తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? వచ్చిన తెల్ల జుట్టుని కంట్రోల్ చేయడం అనేది చాలా అసాధ్యం అది. బట్ డెఫినెట్‌గా ఒక 4, 5, 6 అక్కడక్కడ వైట్ హెయిర్ ఉందనుకోండి, దాన్ని కంట్రోల్ చేయొచ్చు ఈజీ. ఏందంటే మనం కొద్దిగా ఫుడ్ మనం తీసుకోవాలి. నేను ఇప్పుడు ఏం తీసుకోవాలో చెప్తాను దానికి. చిన్న పిల్లల్లో ప్రత్యేకంగా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో నా దగ్గర చాలా మంది చిన్న పిల్లల్ని, మా చిన్న పిల్ల మా బా నాకొస్తే వచ్చింది మేడం, మా బాబుకి వచ్చింది వైట్ హెయిర్, ఏం చేయాలి మేడం? అసలు ఆ అబ్బాయికి వైట్ హెయిర్ చూస్తుంటే ఈ టైంలో నుంచే వాళ్ళకి డైలు, హెన్నాలు ఇవన్నీ పెట్టాలని భయమేస్తుంది. వాళ్ళకి ఏదైనా చెప్పండి మేడం అంటుంటాం. సో, బేసికల్లీ మనకి వైట్ హెయిర్ ఎందుకొస్తది? మనం అంటుంటాం. చాలా వరకు స్ట్రెస్ అంటుంటాం. అతిగా ఆలోచించడము, సరిగ్గా నీళ్లు తాగకపోవడము, ఏదైనా అండి. ఇప్పుడు మనం ఒక వయసు అంటే ఏజ్ వచ్చిన తర్వాత వైట్ హెయిర్ అనేది కామన్ అనేది మనందరికీ తెలుసు. బట్ ఇప్పుడు ఏజ్ వచ్చిన వాళ్ళకి వచ్చేసి, చిన్న పిల్లలకి వచ్చి, మిడిల్ ఏజ్‌లో వచ్చి, టీనేజర్స్‌లో వచ్చి, వీటన్నిటిలో ఎందుకొస్తుందంటే, ఒకటి వాటర్ సరిగ్గా లేవు, ఒకటి పొల్యూషన్ ఎక్కువగా ఉంది, ఇంకొకటి మనం తినే ఆహారం సరిగ్గా లేదు, తాగే వాటర్ ప్రాపర్‌గా లేవు. అండ్ ఇవన్నీ కరెక్ట్ లేనప్పుడు స్ట్రెస్ కూడా ఎందుకు ఉండకుండా ఉంటది? ఖచ్చితంగా స్ట్రెస్ ఉంటది. వీటన్నిటిని కంట్రోల్ చేయాలి ఫస్ట్. మనం వాటర్ తాగడం అయితే ఇంకా ఎంతైనా సరే వాటర్ తాగాల్సిందే. అట్‌లీస్ట్ తాగాల్సిన వాటర్ అంత వరకన్నా తాగుతున్నాం మనం. సో, వైట్ హెయిర్‌కి సొల్యూషన్ మనం చాలా వీడియోలో మాట్లాడాం. వైట్ హెయిర్‌కి ఏమేమి చేయాలి? ఏం చేస్తే తగ్గుతాయి? అవన్నీ అసలు వైట్ హెయిర్ ఎందుకొచ్చింది చిన్న పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ అనేది ఎందుకు మాట్లాడితే, మనం ప్రాపర్ వాటర్ తాగట్లేదు. రక్త శుద్ధి అవ్వట్లేదు బాడీలో. బ్లడ్ అనేది చాలా థిక్ అయిపోతుంది. రక్త ప్రసరణ ప్రాపర్‌గా ఉంటే, అది జుట్టుకి కానీ, స్కిన్‌కి కానీ, బాడీకి కానీ, నరాలకు కానీ, దేనికైనా సరే ఫస్ట్ ఇంటేక్ ఆఫ్ వాటర్ పర్ డే అట్‌లీస్ట్ 3.5-4 లీటర్స్ వరకన్నా తీసుకోవాలి. ఇది తీసుకుంటే రక్త ప్రసరణ స్కాల్ప్‌కి బాగవుతది. హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్‌గా ఉంటది. హెయిర్ గ్రోత్ బావుంటది. వచ్చే హెయిర్ హెల్తీగా వస్తది. వాటర్ అనేది 30-40% మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాటర్ సరిగ్గా తాగాలి.
అండ్ ఇంకోటి వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. నేను చెప్తుంటాను మెలనిన్ తగ్గిపోవడం వల్ల కానీ, మెగ్నీషియం తగ్గిపోవడం వల్ల కానీ, ఐరన్ తగ్గిపోవడం వల్ల కానీ, B12 తగ్గిపోవడం వల్ల కానీ హెయిర్ ఫాల్ కానీ, వైట్ హెయిర్ కానీ తొందరగా వస్తుంది మనకి. వీటిని మనం సంపూర్ణంగా నేను చెప్తుంటాను, జుట్టు పెరగాలన్నా, వైట్ హెయిర్ రాకుండా ఉండాలన్నా, హెయిర్ హెల్దీగా ఉండాలన్నా మీరు ఫస్ట్ భయాన్ని వదిలేయండి. ఎందుకు వచ్చింది అన్న టెన్షన్ తీసుకునే వదిలేసి, వచ్చింది ఆటోమేటిక్ తగ్గించుకుంటామన్న పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మనం వచ్చిందని చెప్పేసి రకరకాల షాంపూలు, డైలు అన్నీ వాడేసి కెమికలైజ్ చేసేసి ఉన్న సమస్యను అధికం చేసుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు జుట్టు రాలుతుంది, మేబీ వెదర్ చేంజ్ అవ్వడం వల్ల, అంటే బాగా ఎండ ఉందనుకోండి చెమట పట్టేస్తుంది, దానివల్ల కొద్దిగా ఊడుతుంది. నార్మల్ ఊడేదానికంటే కొద్దిగా ఊడుతుంది. అది ఎక్కువ టెన్షన్ తీసుకుంటే ఇంకా అధికంగా ఊడుతుంది. సో వెదర్ చేంజ్ అవ్వడం వల్ల మేబీ నేను సరిగ్గా తినకపోవడం వల్ల ఏమైనా ఊడిందేమో, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఊడిందేమో. సో దానికి రెక్టిఫై చేసుకోవాలి, కానీ షాంపూలు, ఆయిల్స్ అన్నీ మార్చొద్దు ఫస్ట్. సో స్లోగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షాంపూలు, ఆయిల్ అనేది మనం ఎప్పుడో 3-4 ఇయర్స్కి అవసరం ఉంటే మార్చుకోవాలి, కానీ లేకపోతే సెట్ అయిందంటే పర్మనెంట్గా అదే వాడాలి. ఎక్కువ కెమికలైజ్ చేయొద్దండి షాంపూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైట్ హెయిర్ వచ్చింది, హెయిర్ ఫాల్ అవుతుందని ఇమీడియట్గా మనం షిఫ్ట్ చేసుకోవద్దు. అంటే షాంపూల వాటిని ఏం వాడుతున్నావు అవి వాడి ఫుడ్ని మార్చుకోవాలి. ఫుడ్లో కూడా మనం ఏం చెప్తున్నాము, నేను ఎక్కువగా చెప్తుంటాను రాగి జావ రెగ్యులర్గా తీసుకోండి. రాగిలో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకాన్ అంటారు చూసారు, తామర గింజలు తెల్లగా ఉంటాయి, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని నువ్వులు, అన్నీ ఒక 100 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ 2 స్పూన్ల పౌడర్ని రాగి పిండిలో కలుపుకొని జావ చేసుకొని తీసుకోండి. దాంట్లో కావాలంటే మునగాకు వేయండి, తోటకూర వేయండి, పాలకూర, ఏదో ఒక ఆకుకూర, ఒక రోజు ఒక ఆకుకూర వేసుకొని మంచిగా జావ చేసుకోండి. ఎంత న్యూట్రిషన్ చూసారా. జుట్టు హెల్తీగా ఉండడానికి, జుట్టు స్ట్రాంగ్గా ఉండడానికి, వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి కూడా కాపాడేది న్యూట్రిషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ న్యూట్రిషన్ మనం ఇలా ఫుల్ఫిల్గా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈజీ డైజెషనే కదా, మనం హెవీకి ఇవ్వట్లే. జావలో సీడ్స్ అన్నీ కలిపి కొన్ని ఆకుకూరలు వేసి ప్రిపేర్ చేస్తున్నాం. సో నేను ఎక్కువగా రెగ్యులర్గా క్యారెట్ తినమంటుంటాను పిల్లల్లో, బీట్రూట్స్ తినమంటుంటాను. ఓకే, కొన్ని మనం మ్యాక్సిమం నేను ఏమని చెప్తుంటానే, కొన్ని సీడ్స్ కూడా రెగ్యులర్గా తీసుకోమంటుంటాను. అండ్ వెరీ ఇంపార్టెంట్, వీక్లీ 2 or 3 స్నానం చేయమంటుంటాను. అండ్ ఎందుకంటే మెయిన్ సమ్మర్లో స్పెషల్లీ ఇప్పుడు మనం వారానికి 1 లేదా 2 సార్లు, లేదంటే స్నానమే చేయకపోతే చెమటకి ఎక్కువగా అయిపోయి బాగా డ్యామేజ్ అవుతుంది హెయిర్. వీక్లీ 1 or 2 or 3 అయినా స్నానం చేయండి కంపల్సరీ. ఫుడ్ ప్రాపర్గా తీసుకోండి. ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్ స్లీప్ కూడా. మనం తొందరగా పడుకోవాలి, తొందరగా లెగాలి. తొందరగా లెగడం వల్ల మల విసర్జన, అంటే లోపల పేగులో ఉన్న చెత్త అంతా బయటికి వెళ్ళిపోతుంది. లోపల చెత్త పేరుకుపోయింది అనుకో, టాక్సిన్స్ ఎక్కువ అయిపోతాయి, హెయిరే కాదు అన్నీ డ్యామేజ్ అవుతాయి బాడీ. సో మోషన్ క్లీన్ అవ్వాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎర్లీగా పడుకొని ఎర్లీ లెగుస్తాం, మల విసర్జన బాగా. ఎందుకంటే త్రూఅవుట్ ద డే వెజిటబుల్స్ బాగా తింటున్నాం, అన్ని వాటర్ కూడా ప్రాపర్గా తాగుతున్నాం కాబట్టి వద్దన్న మోషన్ సాఫ్ అయిపోతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజెస్, చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము. అండ్ వెరీ ఇంపార్టెంట్ కొన్ని ఆసనాస్ అండి, అల్టిమేట్ ఆసనం. ధనురాసన ఒకటి, శీర్షాసన ఒకటి, చక్రాసన ఒకటి. అంటే మనం కొన్ని ఆసనాస్ సడన్గా, అవన్నీ మెయిన్ ఆసనాస్ అవి హెయిర్ కోసం కానీ బాడీ కోసం కానీ. బట్ స్లోగా మనం డైలీ యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఈ ఆసనాస్ ఈజీ వస్తాయి. ఈ 3 ఆసనాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి హెయిర్ గ్రోత్కి, వైట్ హెయిర్ రాకుండా. ఓకే, సో ఇలా ఫుడ్ మనం తీసుకుంటూ, ఓకేనా, అండ్ స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకుంటూ, అండ్ ఓవర్ థింకింగ్ అనేది ఉండొద్దు. బేసికల్లీ ఇప్పుడు జుట్టు రాలుతుందంటే స్ట్రెస్. ఇప్పుడు స్ట్రెస్ తీసుకోవడం వల్ల జుట్టు రాలడం ఆగుతుందా చెప్పండి? లేదు కదా. పాత ఫోటోలు చూసుకుంటూ మనం ముచ్చట పడుతూ ఉంటాం, ఇప్పుడు ఎలా ఉండింది నా జుట్టు, ఇప్పుడు ఏందో ఇట్లా అయింది. ఎందుకు చూసుకోవాలి? ఇప్పుడున్న జుట్టును మనం హెల్దీగా మార్చుకోవాలి, అవునా కాదు? బేసిక్ థింగ్స్ అండి. చాలామంది మన దగ్గరికి వచ్చి ఓవర్ స్ట్రెస్, యాంగ్జైటీ వస్తుంది, నాకు జుట్టు రాలిపోతుందని. జుట్టు ఎప్పుడు ఒకటేసారి విపరీతంగా ఊడదు. మనం తినే ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల కొద్ది ఊడితే ఫైనల్కి వచ్చాక ఎక్కువ ఊడడం స్టార్ట్ అవుతుంది. మనం షాంపూలు అవి ఇవి అన్నీ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటారు. వాళ్ళ హెయిర్ రియల్ అని కాదు, తెలుసు మనకి, అందరికీ తెలుసు అన్ని విషయాలు. అదే పొరపాటు, అదే షాంపూలు తెచ్చి మనం వాడేస్తూ ఉంటాం. సో ఈ చిన్న పొరపాట్లు ఆపేసేయండి, ఓవర్ స్ట్రెస్ తీసేసేయండి. ఊడిన జుట్టు డెఫినెట్గా వస్తుంది. ఊడిన జుట్టు ఎక్కడ పోతుంది రాకుండా, సో వస్తుంది. ఆ నమ్మకంతో మనం తినే ఫుడ్ మార్చుకోండి, స్లీప్ ప్యాటర్న్ మార్చుకోండి. మీరు చేసే ప్రయత్నం మీ జుట్టు కోసం అయితే మీ ఓవరాల్ హెల్దీగా ఉంటుంది. మీ బాడీ ఊడుతుంది, వస్తుంది ఖచ్చితంగా. వైట్ హెయిరే కదా వచ్చిందని టెన్షన్ తీసుకోవద్దు. అది వైట్ హెయిర్ రాకుండా కూడా మనం రెగ్యులర్గా క్యారెట్, బీట్రూట్ అండ్ ఉసిరికాయ ఇవి రెగ్యులర్గా జ్యూస్ లాగా చేసుకొని తీసుకోండి, అల్టిమేట్ ఉంటుంది వైట్ హెయిర్ రాకుండా. అండ్ కరివేపాకు రెగ్యులర్గా యాడ్ చేసుకోండి, పంకిన్ సీడ్స్ రెగ్యులర్గా యాడ్ చేసుకోండి. అంటే ఎక్కువగా ఫుడ్లో యాడ్ చేసుకుంటాండి, అతిగా కాదు, లిమిట్గా, బట్ రెగ్యులర్ ఫుడ్లో ఉండేటట్టు చూసుకోండి. వచ్చిన వైట్ హెయిర్ కొద్దిగా 4-5 హెయిర్ ఏదైతే ఉందో అది కూడా నార్మల్కి వస్తుంది. బట్ అధికంగా ఉంటే వైట్ హెయిర్ ఇట్ విల్ టేక్ టైం, అది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. స్లోగా నార్మల్కి వస్తుంది. సో ఖచ్చితంగా చేయండి ఇవన్నీ. హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.